ఇక సత్యం నాకు అర్థమైంది. ఓహో, నా బరువు మోసినోడు ఇతనా? ఒరి అసలోడిని పక్కన పెట్టి బరువు మోసినోడిని ఏమో చండాలంగా తిట్టి నా కోసం ఏం చేయని వాళ్ళకి ఎగబడి తెగ చేశాను కదరా నాయన. పిచ్చోడికి ఎక్కడో లోకం అంట, ఎక్కడ అట్టబడి పిచ్చి పిచ్చిగా చేశాను. అరే తేడా పడ్డానని సుమతి శతక పద్యానుసారంగా అక్కరగురాని చుట్టము మ్రొక్కిన వరమియని రేల్పు మోహరమున బార నైశ్వము గ్రక్కున విడవంగా వలయ కదరా సుమతి అన్నాడు కదా. గ్రక్కున వదిలేసి మొత్తాన్ని టక్కున పట్టుకున్నా వేసాయని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభుని ఆయన గురించి ఇంకా కాస్త తెలుసుకొని నాకు అర్థమైపోయింది. 2002 ఏప్రిల్ 17వ తారీఖున నరసరావుపేటలో దైవజనులు జానయ్య పాస్టర్ గారు అక్కడ సేవ చేస్తున్నారు. ఏసన్న గారి వైపు నుంచి రావచ్చు, ఆయన కూడా చూడవచ్చు మీరు మళ్ళీ ఒకసారి. బై లక్ వాళ్ళిద్దరు వచ్చారు ఈరోజు నా సాక్ష్యం కోసమే. నేను దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. 2002లో ఏప్రిల్ నెల 15, 16, 17 3 రోజులు కూటాలు ఏర్పాటు చేశారు నరసరావుపేటలో. ఆ కూటాలకి దైవజనులు ఏసన్న గారు వచ్చారు. నేను అప్పుడే చర్చికి పోవటం పోయింది. స్టార్టింగ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఈయన అప్పుడు అక్కడ నడిపిస్తున్నాడు దైవజనుడుగా. అక్కడ ఉండి నాకు ఆయన తెలీదు, ఏం తెలుసు, ఎవరు తెలుసు అన్న తెలీదు, నాకేం తెలుసు. ఆదివారం నేను వెళ్ళినప్పుడల్లా ఆయన నా మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసి కలుస్తూ ఉండండి నాయనని ధైర్యం చెప్పి పంపించేవాడు. ఆ విధంగా నేను మొదటిసారి అడుగుపెట్టింది. ఆ అడుగుపెట్టిన దానిలో మొదట దైవజనుడుగా ఈయన ఉన్నాడు. ఈరోజు మీకు చూపిస్తున్నాను మళ్ళొకసారి. ఇది 2002 ఏప్రిల్ 17 యేసుక్రీస్తును నా సొంత రక్షకునిగా అంగీకరించి ఇంకా ఆలస్యం చేయలే. ఎందుకంటే నాకు విడుదల కావాలి కాబట్టి నేను ఇంకెందుకు తడవు చేయాలి. చెడిపోయిన పనులు చేయటానికి ఏ ఆలోచన లేకుండా దూకాం. ఆ చేసిన పాపాలు కడిగేసుకోవడానికి ఆలోచించటం అవసరం అంటారా? నేడు అను దినం ఉండగానే కడిగేసుకుంటే మంచిదిగా. ఎప్పుడిస్తారని ఎదురు చూస్తే సడన్గా కూటాలు పెట్టి పిలుపునిచ్చారు. అప్పుడు పోయి బాప్తిస్మం పొందా ఈయన సమక్షంలో, ఆయన చేతుల మీదుగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనపడుతున్నాడు కూర్చున్న ఆయన. ఎవరండి? ఎవరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, నీవేగా, ఆదరణ నీవేగా. దేవునికి మహిమ. ధన్యుడా దైవజనుడు. దేవునికి మహిమ. షాలేము రాజు అనే పేరు పెట్టింది ఆయనే. ఏమండి? ఏనాడైతే యేసు ప్రభుని నా జీవితంలోకి ఆహ్వానించాను, దైవజనుల ప్రార్థన, ఆత్మీయుల ఆత్మీయ స్పర్శ, వెరసి దేవుని వాక్య ధ్యానం, మారు మనసు పొంది రక్షణానుభవం పొంది దేవునిలోకి అడుగు పెట్టడం, అప్పుడు ఇక లైఫ్ ఒక మలుపు తీసుకుంది.